అవర్ ఛానల్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన వాళ్ళంతా ఇప్పుడు హీరో, హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకప్పుడు 50 సినిమాలు చేసి సక్సెస్‌ని చూసిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం తాగుడుకు బానిసై రోడ్డున పడ్డాడు. అతడే రవి రాథోడ్. రేయ్ సత్తి, బాలు అటొచ్చిందా? విక్రమార్కుడు సినిమాలో రవితేజ గుమ్మం ఎదుట నిలబడి అడిగే పిల్లవాడు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. రవి రాథోడ్ సొంత ఊరు మిర్యాలగూడ. అతని బామ్మ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్. అలా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న కుటుంబంలోనే జన్మించాడు రవి. ఇక అతనికి 3 నెలల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రాజశేఖర్ సౌందర్య నటించిన మా ఆయన బంగారం సినిమాలో వారి కొడుకుగా కనిపించాడు. ఈ సినిమా ఆ తరువాత ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా మెప్పించాడు. ఆంధ్రవాల, ఖడ్గం, మాస్, జమిని, విక్రమార్కుడు, డాన్, కేడి, బొమ్మరిల్లు ఇలా మొత్తం 52 సినిమాల్లో బాలనటుడిగా మెప్పించాడు. చిన్నప్పుడే ఎంతో ఈజీగా నటించిన అతనిని చూసి భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు ఆ కుర్రాడు రోడ్లపై తిరుగుతున్నాడు. మందుకు బానిసై ఎవరు గుర్తుపట్టలేని స్థితికి మారిపోయాడు. ఒక యూట్యూబర్ రవి రాథోడ్ను గుర్తుపట్టడం, అతనితో సంభాషణ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతని గురించి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన రవి రాథోడ్ తన జీవితంలోని విషాదాన్ని అందరితో పంచుకున్నాడు. స్టార్ నటుడిగా మారాల్సిన తాను తాగి రోడ్లపై తిరగడానికి గల కారణాలను బయటపెట్టాడు. నాది మిర్యాలగూడ. నేను సంపాదించిన డబ్బుతోనే నాన్న ఇల్లు కట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా నేను నటించిన చివరి సినిమా SMS. అప్పుడే అమ్మ, నాన్న, బామ్మ ఇంట్లోనే ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారు. నేను షూటింగ్కు వెళ్ళొచ్చేసరికి అందరూ శవాలై పడి ఉన్నారు. దీంతో మా ఇంటిని పిన్ని, బాబాయ్ వాళ్లకు ఇచ్చేసి నేను బయటకు వచ్చేశాను. నా దీన స్థితిని చూసిన రాఘవ లారెన్స్ దత్తత తీసుకున్నాడు. లక్షలాది రూపాయల ఫీజు కట్టి నన్ను స్కూల్లో పాటు హాస్టల్లో కూడా చేర్పించాడు. అయితే నేను ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ తర్వాత తిరిగి వెళ్ళలేదు. మొన్న మధ్య సెట్లో రాజమౌళి సార్ నన్ను చూసి వీపుపై 2 దెబ్బలు వేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా అన్ని సినిమాలు చేసి సెట్లో ఇలా ఎందుకు పని చేస్తున్నావని తిట్టాడు. ఆ రోజు షెడ్యూల్ అయ్యాక ఒకసారి కలవమన్నారు. కానీ నేనే వెళ్ళలేదు. ఇక నేను నటుడిగా కొనసాగపోవడానికి చాలా కారణాలున్నాయి. నేను సినిమాల్లో స్థిరపడదామని అనుకున్నాను. అవకాశాల కోసం కాళ్ళరిగేలా తిరిగాను. కానీ రేపురా, ఎల్లుండిరా అని తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలా ఛాన్సుల కోసం అడుక్కోవడం ఎందుకని తిరగడం మానేశాను. ఇదే సమయంలో నేను మద్యానికి బానిసయ్యాను. తాగకపోతే ఏవేవో చేదు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందుకే ఒక్కరోజు కూడా తాగకుండా ఉండలేను అని తన కన్నీటి గాథను పంచుకున్నాడు రవిరాజ్. ఇప్పటికైనా తనకి ఏదైనా క్యారెక్టర్ ఇస్తే చేస్తాను అని చెబుతున్నాడు. అతనికి పూర్వ వైభవం రావాలని, టాలీవుడ్లో అవకాశాలు కల్పించాలని నెటిజన్స్ కోరుతున్నారు.